ఉంటాము అంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మనము ఆడ రిలీజియన్ అని హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఇస్తారు. సో మనం ఏం చేస్తాము అని అంటే ఇంకా ఆడ ధర్మం అని ఉండదు కాబట్టి మనం టిక్ పెడతాం, హిందూ అని టిక్ పెడతాం. కానీ మనది ఆది అనంతము అంటే స్టార్టింగ్ ఎండింగ్ లేనిది ఒక జీవన విధానం మనది. దాన్ని సనాతన ధర్మం అని అంటున్నాం మనం. సనాతన అంటే ఏంటంటే ఆది అనంతం లేనిది, అది పేరు కాదు, అది కూడా అది మనం అంటున్నాం. ఎందుకంటే ఎండ్లెస్, ఎవరు స్టార్ట్ చేసారో కూడా తెలియదు కాబట్టి మనము దాన్ని సనాతన ధర్మము అని అంటున్నాం. సో వైదిక మతం అని కూడా అంటాం. అది కూడా పర్టికులర్ పేరు అని కాదు, కానీ నార్మల్గా మనం అట్లా పిలుస్తూ ఉంటాం మనము. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మతాన్ని చూస్తాం మనము. ఈవెన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాళ్ళు స్థాపించిన వాళ్ళు ఉన్నారు. లైక్ మనం క్రిస్టియన్ చూస్తే యేసుప్రభు కానీ, లైక్ ఇస్లాం చూస్తే మహమ్మద్ ప్రవక్త, ఇట్లా చాలా మంది ఉన్నారు. మనం బౌద్ధిజం చూస్తే బుద్ధుడు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళు స్థాపించారని పర్టికులర్ మనం చెప్పగలుగుతాం. కానీ హిందుత్వాన్ని ఎవరు స్టార్ట్ చేసారు అంటే మనం చెప్పలేము. ఇన్ఫినిటీ అని అంటాం కదా, అట్లా ఎవరు స్టార్ట్ చేసారో తెలియదు మనకి, ఎవరు ఎండ్ చేసారో కూడా తెలియదు. ఎందుకంటే క్రిస్టియన్ కంటే ముందు కూడా మనకు హిందుత్వం ఉంది, అంటే సనాతన ధర్మం ఉంది. దాంతోపాటు రాముని కంటే ముందు కూడా సనాతన ధర్మం ఉంది. అంటే కొన్ని లక్షల సంవత్సరాల నుండి మన ధర్మమే ఉంది.